అయితే ఇంకా కొనసాగుతుంది సమ్మె అయితే. చర్చలు కూడా ఎక్కడెక్కడ ఫలించలేదు. వీళ్ళు మాత్రం మా మొర వినండి కనండి అంటూ 18వ రోజు అంగన్వాడీల నిరసన అయితే పూర్తయింది. ఇప్పుడు 19వ రోజు కూడా కొనసాగుతుంది. ఎక్కడికక్కడ కలెక్టరేట్లను ముట్టడిస్తున్నారు, వివిధ రీతిలో నిరసన తెలియజేస్తున్నారు. వాళ్ళు ప్రధానంగా కోరుతున్న డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లకు సంబంధించి త్వరగా పరిష్కరించాలని, ఇప్పుడు అవసరమైతే 24 గంటల దీక్ష కూడా చేపట్టబోతున్నాం త్వరలో అని వీళ్ళకి కూడా పెద్ద ఎత్తున మద్దతు కూడా వస్తుంది అన్ని సంఘాల నుంచి, అన్ని పార్టీల నుంచి. ఇక నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే యథావిధిగా ఇది కూడా అంతే, ఒక నెగిటివ్ వార్తతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రభుత్వం మీద. అంటే కోట్లు టికెట్ కావాలంటే కప్పం కట్టాల్సిందే. నిజంగా కోట్ల రూపాయలు ఇస్తే కానీ టికెట్ ఇవ్వట్లేదు అనేది 2014 ఎన్నికల ముందు ఇలా రాశారా మరి? అలాగని ఆంధ్రజ్యోతిలో అది రాయరు. ఎన్నికల ఖర్చు ఎవరిది వాళ్ళే, ఇవ్వగలిగే వాళ్ళే వచ్చి టికెట్ అడగండి. రిజర్వ్ స్థానాలకు మాత్రం కొంత రాయితీ. తమ వల్ల కాదంటున్న సిట్టింగ్ ఎంపీలు, బరిలో దిగుతున్న 2 IASలు. రిజర్వ్ స్థానం నుంచి ఒక అధికారి సయ్యి, 50 కోట్లతో మరియు అధికారి సిద్ధం. కర్నూలు ఇస్తే 100 కోట్లకు మరొకరు రెడీ. ఖర్చు లెక్కలకు సిట్టింగ్ ఎంపీలు బెంబేలు. మరి గతంలో ఎన్ని కోట్లు ఇస్తే నందిగం సురేష్కి టికెట్ ఇచ్చారు? ఎన్ని కోట్లు ఇస్తే చింతా అనురాధకి టికెట్ ఇచ్చారు? ఉప ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా ఇప్పుడున్న గురుమూర్తి ఎన్ని కోట్లు ఇచ్చి ఆ సీటు తీసుకున్నారు? అది కూడా రాస్తే బెటర్ ఏమో. నిజంగా వాళ్ళందరూ కోట్లు పెట్టగలిగే సమర్థులేనా ఇప్పుడు ఎంపీలు అయ్యారు? అది రాయరు. ఇక్కడ మాత్రం ఇప్పుడు కోట్లు అడుగుతున్నారంట ఎంపీలకి. మొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఖర్చు పెట్టగలిగితేనే రాజకీయాలకు రావాలని ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పటి వరకు 0 బడ్జెట్ అన్న ఆయన. మరి అది ఎందుకు రాయలేదు? ఆయన మరి కోట్లు తీసుకుంటున్నారని ఎందుకు రాయలేదు? కోట్లుగా ఓపెన్గానే ఆయన మాట్లాడారు కదా. అంటే ఇక్కడ ఎంపీ టికెట్కి 140 కోట్లట, ఎమ్మెల్యేకి 20 నుంచి 30 కోట్లంట. ఇది మరి టీడీపీ ఫిక్స్ చేసిన రేటో, లేదంటే వైసీపీ ఫిక్స్ చేసిన రేటో, లేదంటే ఇండైరెక్ట్గా వీళ్ళు చెప్తున్నారు. ఏది ఏమైనా ఎంపీ టికెట్ కావాలంటే 180 కోట్లు, ఒకటోసారి రెండోసారి అని బస్తాలు పెట్టుకుని ఒక కార్టూన్ కూడా పెట్టారు. కోట్లు తీసుకుంటారా లేదా అని అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే వీళ్ళు ఒక నెగిటివ్ పబ్లిసిటీ అయితే చేయాలి కాబట్టి ఈ వార్త